మణికంఠ. ఏం చేస్తున్నారు? ఎంబీఏ అయిపోయింది. ఏ ఊరు, ఏ నియోజకవర్గం? ఉరవకొండ నియోజకవర్గం, ఉరవకొండ ఊరు. నేను ఏం చెప్తారు, ఈ ప్రభుత్వంలో డెవలప్మెంట్ కానీ పరిశ్రమలు రావడం కానీ మీ అనంతపురం జిల్లా ఎంతవరకు అభివృద్ధి చేశారంటారు? ఈ ప్రభుత్వంలో ఇంతవరకు ఏ పరిశ్రమ రాలేదు. ఇంతవరకు ఈయన చేసిండేది ఏం లేదు. వాలంటీర్లు అని చెప్పి బీటెక్ చదువుకున్న వాళ్ళకి, డిగ్రీ చదువుకున్న వాళ్ళకి 5,000 జీతం మాత్రమే ఇచ్చి అందరితో సరిపెడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ కార్యకర్తల మాదిరిగా వాళ్ళు రిజైన్ చేసి వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇంతవరకు జాబ్ క్యాలెండర్ అని చెప్పి, డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పి, ఎలక్షన్ల ముందర ఒక నెల ముందర 6,000 పోస్టులు అని చెప్పి ఇంతవరకు మోసం చేశారు. ఇంతవరకు 5 ఏళ్ళలో ఏ జాబ్ క్యాలెండర్ వదలలేదు. ఆయన ఇంతకుముందు మెగా డిఎస్సి అని చెప్పి 25,000 పోస్టులు వదిలారు. ఇంతవరకు అతను జాబ్ క్యాలెండర్ అని చెప్పి నిరుద్యోగుల్ని పూర్తిగా మోసం చేశారు. ఇంతకుముందు గవర్నమెంట్లో కియా పరిశ్రమ అయినా అనంతపురంకి వచ్చింది, కరువు ప్రాంతంలో. ఈయన వచ్చిన తర్వాత ఏ కంపెనీ వచ్చింది అనేది ఇంతవరకు ఒక పేరు కూడా పరిశ్రమలు తీసుకురాలేదు. ఎటువంటి అభివృద్ధి చేయలేదు. సంక్షేమ పథకాలు అని చెప్పి ఇప్పుడు మామూలుగా ఆటో వాళ్ళకి 10,000 ఇస్తున్నారు. ఇక్కడ కర్ణాటకకి, ఆంధ్రాకి డీజిల్ ఎంత డిఫరెన్స్ ఉంది? 10 రూపాయలు డిఫరెన్స్ ఉంది. అంటే రోజుకు వాళ్ళు 4-5 లీటర్లు డీజిల్, అక్కడ ఎంత నెలకు వాళ్ళకి 1,500 భారం పడుతుంది. నువ్వు ఇచ్చేది ఏముంది? ఇక్కడ నెలకు వాళ్ళకి 10,000 ఆడే పోతుంది. సంవత్సరానికి మీరు ఇచ్చేది అక్కడే పోతుంది. ఇక్కడ మద్యం రేట్లు కూడా అట్లే విపరీతంగా పెంచి మీరు మద్యపాన నిషేధం అనే హామీ ఇచ్చారు. ఇప్పుడు ఓట్లు వచ్చి అడుగుతానని చెప్పి అదే చేశారు. ఇంతవరకు మీరు ఏం చేసిండేది ఏం లేదు. అంటే రాయలసీమ అభివృద్ధి కోసం అని చెప్పి రాజధాని తీసుకొస్తామని అన్నారు కదా, కర్నూలు రాజధాని చేస్తామని అన్నారు. మరి ఎలా ఉంది? 5 ఏళ్ళు ఏమన్నా పని చేశారంటారా? డెవలప్ చేశారు? ఆయన ఏమి ఇంతవరకు 3 రాజధానులు అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి, ఆయన వైజాగ్లో ఆయన సొంత భూములు, ఆయన రిషికొండని కబ్జా చేయడం ఇలాంటివి జరుగుతున్నాయి. కానీ ఆయన చేసిండేది ఏం లేదు. అమరావతి డెవలప్ చేసిండేది ఏం లేదు. ఈ 5 ఏళ్ళలో అభివృద్ధి మాత్రం శూన్యం. పోలవరం జిల్లా ఇంతవరకు ఇక్కడ ఆంధ్రనివా నీళ్లు, ఇక్కడ బీబీసీ కెనాల్ ఉంది. మిర్చి రైతులని దాదాపు 300 కోట్ల నష్టం వచ్చింది. నీళ్లు లేక వాళ్ళు తీవ్రంగా ఈ సంవత్సరం చాలా ఇబ్బంది పడినారు. పూర్తిగా నష్టపోయారు. ఆంధ్రనివా కాలువ అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు కదా ఈ రోజున జగన్మోహన్. ఆంధ్రనివా కాలువ ఎక్కడ కుప్పం వరకు పోతాయి. ఇక్కడ నీళ్లు ఎంతవరకు వాడుకుంటారు? అది కూడా కొంతవరకే వాడుకుంటారు. ఇక్కడ ఆంధ్రనివా నుంచి బీబీసీకి వాటర్ ఇవ్వచ్చు. ఆయన వాటర్ ఇచ్చి వాళ్ళు ఇచ్చేకి ఊరికే గేట్లు ఎత్తామని చెప్పి ఇక్కడ లోకల్లో స్థానిక ఇన్ఛార్జ్ చేసినారు. ఇంతవరకు వాళ్ళు చేసిండేది ఏం లేదు. ఇక్కడ పూర్తిగా మిర్చి రైతులు పూర్తిగా నష్టపోయారు ఈ సంవత్సరం. మరి పయ్యావుల కేశవ్ గారిని చూస్తున్నారు కదా 30 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ ఈ నియోజకవర్గంలో. మరి ఆయన ఎలాంటి వ్యక్తి అంటే ఇక్కడ గెలిచిన తర్వాత ఒక టూరిస్ట్లా ఉంటున్నాడు. ఈ నియోజకవర్గంలో ప్రజల సమస్యలు పట్టించుకోవట్లేదు. ఎన్నికలు అప్పుడు వస్తున్నాడు, మళ్ళీ ఎన్నికలు అయిపోయాక వెళ్ళిపోతున్నాడు అని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఏం చెప్తారు? కరోనా టైంలో ఇక్కడ ఉరవకొండ పట్టణంలో ఇంటింటికి ప్రతి ఒక్కరికి కిట్లు పంచాడు. ఆయన గెలిచిన తర్వాత ఇక్కడ వచ్చి తిరిగిండేది. తర్వాత రైతుల కోసం జాతీయ రహదారి పైన పోరాడాడు, కెనాళ్ళు పరిశీలించాడు. మీరు టూరిస్ట్ అని ఏ రకంగా అంటున్నారు? ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి మేము డెవలప్ చేసామని అంటున్నారు. ఈ రోజున ఏమంటారు? ప్రభుత్వ హాస్పిటల్ తెచ్చింది ఆయనే, జాతీయ రహదారిని రోడ్లు అనుసంధానం చేసింది ఆయనే. ఇక్కడ డివైడర్ అక్కడి నుంచి బళ్ళారి బైపాస్ నుంచి గుంటకల్ వరకు డెవలప్ చేసింది ఆయనే. హౌసింగ్ 16,000 హౌసింగ్ శాంక్షన్ చేసింది ఆయనే. ఇల్లు పట్టాలు పంచిండేది కూడా ఆయన టౌన్లో. మరి ఇక్కడ ఈ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఉరవకొండ నియోజకవర్గం ఎలా ఉండబోతుంది అంటారు? అంటే మధుసూదన్ రెడ్డి గారు కాంగ్రెస్కి వచ్చారు, ఇప్పుడు వైసీపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి గారు, పయ్యావుల కేశవ్ గారు టీడీపీ కూటమి అభ్యర్థిగా ఉన్నారు కదా, ఎలా ఉండబోతుంది అంటారు? ఇక్కడ ఏం జరిగినా ఈసారి మాత్రం వచ్చేది 1994లో అక్కడ గవర్నమెంట్ టీడీపీనే వచ్చింది, ఇక్కడ లోకల్గానే టీడీపీనే వచ్చింది. ఈసారి 2024లో కూడా అదే రిపీట్ అవుతుంది. అంటే పైన ఎలా ఉంటుంది అంటారు? ఆంధ్ర మొత్తం ఎన్నికలు ఎలా ఉంటాయి? ఆంధ్రాలో కూడా టీడీపీనే వస్తుంది సార్, నో డౌట్. ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థులే గెలుస్తారు. పేరు గురుస్వామి. ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయం చేస్తున్నారు. ఏ ఊరు మీది? ఏ నియోజకవర్గం? మాది ఉరవకొండ నియోజకవర్గం. అదే ఎలా ఉంది? జగన్ ప్రభుత్వం చూశారు కదా, ఎలా ఉంది ఈ ప్రభుత్వం? ఏం జగన్ ప్రభుత్వం ఏం బాగుందప్ప. నాకే 82లోనే డివైడ్ అయిపోతే 82లో నాకు కార్డు ఇచ్చిండ్రి. ఏ కార్డు ఉన్నా నాకు 7 ఎకరాలు భూమి ఉంటే ఏదో 3 ఎకరాలు తరి ఉంది. అదే తరి కూడా తరి అని రాసినారే కానీ దాన్ని గుర్తు ఇస్తున్నాము. తరి కిందనేమో భూమి కూడా మంచిగా 82లో నేను కార్డు ఈ ప్రభుత్వం వచ్చాక అది ఎక్కువ ఉంది ఇది ఎక్కువ ఉన్నదని కార్డు తీసేసి కార్డు తీసేసి పింఛన్ తీసేసి
మరి ఏంటంటే కులాలు రెడ్డి అంటే ఒక రకము కమ్మ అంటే ఒక రకము కాప అంటే ఇవి ఎక్కువ అయిపోయినాయి. మరి ఆయన చెప్తున్నారు కదా, కులం చూడడం పార్టీ చూడడం అని మాట. ఎక్కడంటున్నాడే స్వామి, అన్ని రకరకాలుగా జరిగిపోతున్నాయి. కాప అంటే ఒక రకము ఈ ప్రభుత్వంలోనే కులాలు ఎక్కువ ఇదైంది. అంటే నేను మరి రైతు వారికి ఏమైనా అభివృద్ధి చేశారా ఈ ప్రభుత్వం, ఏమైనా సహాయం చేశారు? ఏం చేశాడు, ఏం రైతు వాళ్ళు చేసినాడప్ప, ఏమీ చేయలేదు. ఒకరికి ఇస్తే నలుగురికి లేదు. ఏదో ఆటో వాళ్ళకి ఇచ్చేది, వాళ్ళకి ఏమొచ్చేది, భజంత్రులు మంగళోళ్ళకి ఇచ్చేది. వాళ్ళు రైతు ఏమి ఎక్కువ ఏమి చేయలేదు. రైతు ఏం చేయలేదు. నాకు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే, టీడీపీ ఉన్నప్పుడే పింఛన్ వస్తుండే, అన్నీ బాగుండే. ఇది 82 డిపార్ట్మెంట్ వచ్చింది కాదు. ఈ ప్రభుత్వం వచ్చేసి 3 ఎకరాలు నీరావరి బాగానే ఉంది అని కాల్ తీసేసింది. ఫస్ట్ ఏమంటే ప్రైవేట్ ఉద్యోగం పిల్లోనికి ఏం లేదు, గవర్నమెంట్ ఉద్యోగం అయితే పింఛన్, ప్రైవేట్ ఉద్యోగం అని ఇది పింఛన్ తీసేసి 82 నేను తీసుకొని కాదు. ఈ ప్రభుత్వం వచ్చిన కార్డు బాయ, పింఛన్ బాయ, అంటే బాయ. ఏం మాకేం నచ్చలేదు. మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా పెద్ద, ఇక్కడ ఉరవకొండ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా విశ్వేశ్వర రెడ్డి గారు, టీడీపీ అభ్యర్థిగా పయ్యావుల కేశవ్ గారు ఉన్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది? టీడీపీనే వచ్చే అవకాశం, పయ్యావుల కేసులోనే వస్తారు. టీడీపీకి ఓట్స్ బాగా కనబడుతుంది. అంటే ఎందుకని పెద్ద ఆయన్ని ఎందుకు కోరుకుంటున్నారు పయ్యావుల కేశవ్? ఇప్పుడు ఈ ప్రభుత్వం పోలే, ఆ ప్రభుత్వం టీడీపీ రావాలని మేము కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వం వద్దనుకున్నాం. ఒక రాజధాని అంటే రాజధానిలే, మరి ఏంది ఏదో పోలవరం అంటే అదేలే. మద్యపానం నిషేధం చేస్తుంటే వాళ్ళకి మద్యపానం ఉండే దాంట్లో ఉన్ని అంత ఇంత ఉండే, అప్పుడు ఎప్పటికీ మద్యపానం ఉందండి. ఈ ప్రభుత్వం మద్యపానం ఏరలై బాబు, ఏమో భూమ్ అంటే ఏమేమో బ్రాండ్లు పెట్టి ఎంత నష్టపోతున్నారు. ఈ మద్యపానం చాలా నష్టపోతున్నారు. మరి అప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నాడు ఇసుక ఉండే, అందరూ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇసుక రేట్ బిల్లు కట్టించుకునే వాళ్ళకి ఇబ్బంది, కూలి వాళ్ళకి ఇబ్బంది. రేటు పెరగలేదు తప్ప ఇసుక ఎంత అన్యాయం అయిపోయింది. అప్పుడు ఈ రోజు ఎన్నికల్లో వస్తున్నాయి, ఆంధ్ర మొత్తం కూడా నేనే గెలుస్తాను 175 అని సవాల్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏం చెప్తారు? ఆయన ఏదో లీడింగ్ లో ఉన్నాడు, వస్తాడు అని ఎవరు అందరూ చెప్పుకుంటారు. కాకపోతే మాకి నచ్చలేదు. ఎవరికన్నా ఏంది చేసినాడప్ప, జగన్ రెడ్డి మద్యపానం అప్పటికి ఎట్లుండే, ఎప్పుడు ఉండిందనుకో మద్యపానం లేదని. ఇప్పుడు ఏటేటో బ్రాండ్లు పెట్టి ఏమి వాడు ఇంత కష్టపడి సంపాదించిందంతా భార్య బిడ్డలు మద్యపానానికి పెట్టి రేట్ ఎక్కువైపోయినాయి, దానికి పెట్టి ఉంటాయి. ఇట్లా అయిపోతున్నాడు. ఏం బాగలేదు నాయన, నా వరకు నాకేం. ప్రభుత్వం మారుతుందంట, మారితేనే బాగు, మారితేనే. ఎవరు ఏమన్నా. థ్యాంక్ యూ.